గుంపుగా వెళ్ళి ఇంట్లో ఆరాధన చేసుకుంటూ ఉంటే వాళ్ళని బయటికి పిలిచి తిట్టి కొట్టడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక మాట చెప్తున్నా, వాళ్ళందరికీ మా ఎక్స్ క్రిస్టియన్ నుంచి నా సపోర్ట్ ఉంటుంది. అలాగే వాళ్ళ మీద ఏదైనా కేసులైనా కూడా నేను డబ్బులు ఇచ్చి బెయిల్ మీద విడిపి తీయడానికి నేను రెడీగా ఉంటాను. అంత మంచి పని చేసిరా? వాళ్ళతో పాటు ఇంకొక 100 మందిని నేను సపోర్ట్ కూడా ఇస్తాను, బహిరంగంగా చెప్తున్నాను. ఎందుకంటే మీరెందుకు వెళ్తున్నారు క్రిస్టియన్ వాళ్ళ ఇళ్ళకి, లేకుంటే మీరెందుకు గ్రామ సువార్త చెప్పడానికి వెళ్తున్నారు? క్రైస్తవుల ఇళ్ళ దగ్గరికి నేను వెళ్ళి క్రైస్తవుల ఇళ్ళ దగ్గరికి వెళ్ళి రామాయణం ఇచ్చానా, భగవద్గీత ఇచ్చానా? ఏమి ఇచ్చాను? మీరు బ్రతకడమే ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అని పెట్టుకుని ఎందుకు పెట్టుకున్నారు? నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? క్రైస్తవుల ఇళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏం మంచాను? అరే బాబు, నేను నా టైటిల్ ఏంటి? నా బుక్ టైటిల్. మీరు క్రైస్తవ్యం నుండి హిందుత్వంలోకి ఎందుకు వెళ్ళిండ్రు? ఎందుకు వచ్చానంటే నాకు బ్రెయిన్ పనిచేసింది కాబట్టి. అవును సార్, ఇప్పుడు మీకు బ్రెయిన్ ఉంది కాబట్టి హిందుత్వంలోకి వెళ్ళిర్రు. అవును, అంటే క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళందరికీ బ్రెయిన్ లేదు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు లేదు, అజ్ఞానులుగా, మూర్ఖులుగా, గొర్రెలుగా, పాపులుగా వాళ్ళు ఊహించుకుంటున్నారు. వాళ్ళు కూడా బ్రెయిన్ ఉంది, బ్రెయిన్ పనిచేస్తే వాళ్ళు కూడా బయటకు వస్తారు. ఎక్స్ క్రిస్టియన్ అని ఎందుకు పెట్టుకున్నారు? క్రిస్టియన్ అనే పేరు పెట్టుకొని ఉచిత డబ్బులకు అలవాటు పడ్డారని నేను అంటా. మీరేమంటారు దానికి? క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు మీరు ఆ పేరు పెట్టి. రైట్. అంటే మీ యొక్క ప్రకారం మీరు కూడా క్రైస్తవులే కాబట్టి ఇప్పుడు క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటున్నాయి ఎక్స్ క్రిస్టియన్ పేరుతోటి, లేదా నేను చేసే కంటెంట్ మీద ఉంది. ఇదే నేను ఒక హిందుత్వం ఛానల్ పెట్టుకుని ఒక హిందూ పేరు మీదుగా చేస్తే మీకు ఏ అభ్యంతరం లేదు, అసలు మీరు అడిగే వాళ్ళు కూడా కాదు. భారతదేశం ఓన్లీ హిందూస్దే. భారతదేశం హిందువులదే, హిందూ దేశంగా ప్రకటించబడాలి. ఈ దేశంలో కరుణాకర్ సుగుణ కావచ్చు, లలిత్ కుమార్ కావచ్చు, రాధా మనోహర్ దాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా హిందువులకి, క్రిస్టియన్స్ కి, ముస్లింస్ కి, భారతీయులకు మధ్య గొడవలు పెట్టి తమాషా చూస్తున్నారు. రైట్. శివశక్తి ఎప్పుడు వచ్చిందండి? హిందువు దేవుళ్లను దూషించకుండా, హిందూ ఆరాధన పద్ధతిని, హిందుత్వాన్ని కించపరచకుండా ఒక్క పాస్టర్ కూడా లేడు. పరమత సహనం అనేది ఉండదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఈ పాస్టర్లు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? వాళ్ళు మంచోలే, వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగేటప్పుడు వాళ్ళందరూ మంచోళ్ళు, హిందువులకు ఉన్నప్పుడు మంచిగానే ఉన్నారు.